నితీష్ కుమార్ని మళ్ళీ సీఎంగా ఎన్నుకోవాలా, లేదా నితీష్ కుమార్ని దించేసి తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా, ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కొనసాగించాలా, లేకపోతే మహాగఠబంధన్ ఎంజీబీ పేరుతో ఉన్నటువంటి ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల యొక్క కూటమిని గెలిపించాలా, ఇది ఇక బీహార్ ఓటర్ తేల్చేయబోతున్నాడు. మధ్యలో ఎవరైతే జన్ స్వరాజ్ పార్టీ జేఎస్పీ పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ భవితవ్యం ఏంటి, ఓట్లు చీలుస్తాడా, సీట్లు సాధిస్తాడా, కింగ్ మేకర్ అవుతాడా, లేకపోతే గనక వీకెస్ట్ పొలిటీషియన్ అవుతాడా, ఇవన్నీ కూడా తేల్చబోతున్నటువంటిది బీహార్ ఎన్నికలు. భారతదేశపు రాజకీయాల్ని మార్చడానికి జరిగేటటువంటి కుట్రలకి అతిపెద్ద పరీక్ష కాబోతున్నటువంటి బీహార్ ఎన్నికలు. నరేంద్ర మోడీని దించడానికి బీహార్ ఎన్నికల్ని అడ్డుపెట్టి చేయాలనుకుంటున్నటువంటి అంతర్జాతీయ శక్తుల యొక్క కోరిక ఈ నెల రోజుల్లో తేలిపోబోతోంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. మొత్తం 243 స్థానాలకి జరిగేటటువంటి ఎన్నికలు రెండు విడతల్లోనే పూర్తి చేసేబోతుంది. నవంబర్ 6, నవంబర్ 11 ఈ 2 రోజుల్లోనే పూర్తి చేసేబోతుంది. 14వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది. అంటే ఇది అక్టోబరు, వచ్చే నెల 14 కల్లా లెక్క తేలిపోబోతుంది ఎవరు సీఎం ఎవరు కాదు అన్నటువంటిది. అదే సందర్భంలో కేంద్ర రాజకీయాలను మలుపు తిప్పగలుగుతారు. అక్కడ కనుక ఎన్డీఏ గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో ఇంకా వీళ్ళు చేసేదేం లేదు. రేపు పొద్దున్న తమిళనాడు అయినా, లేకపోతే అస్సాం అయినా, లేకపోతే పశ్చిమ బెంగాల్ అయినా, ఇక్కడ తేడా వచ్చిందంటే మాత్రం మిగతా రాజకీయాలను శాసించే ప్రయత్నం జరుగుతుంది. ఏమవుతుందో చూడాల్సి ఉంది.